రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చమత్కారం చేశారు. నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మునుగోడు నియోజకవర్గానికి చెందిన మహిళ కలిశారు. తన కుటుంబ పరిస్థితి చెప్పి సాయాన్ని అర్థించారు. అయితే మునుగోడులో దానకర్ణుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన్ని కలవాలంటూ కోమటిరెడ్డి కామెంట్ చేశారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. చివరగా ఆ బాధితురాలికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దానకర్ణుడు ఉన్నాడు అక్కడ. నాది నేను 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోయి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుందా? ఈ గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. ఈసారి అయిపోయింది. చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చే ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే ఏం చేస్తాడు? అంటే ఏంది పని చేసుకునే దానికి ఏంది పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ అనుకున్నాను. అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ. రవి ఒక 50,000 ఇచ్చింది. రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణుడు ఉన్నాడు అక్కడ. నాది నేను 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోయి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుందా? ఈ గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. ఈసారి అయిపోయింది. చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చే ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే ఏం చేస్తాడు? అంటే ఏంది పని చేసుకునే దానికి ఏంది పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ అనుకున్నాను. అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ. రవి ఒక 50,000 ఇచ్చింది.